సాధారణంగా మనం జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పు రావాలి అనుకున్నప్పుడు హ్మ్. అంటే మరింత డబ్బు సంపాదించాలి అని హ్మ్. లేదా గొప్ప విజయం సాధించాలి అని అనుకుంటాం కదా. అవును. అప్పుడు మన దృష్టి ఎప్పుడు ఎక్కడుంటుంది? బయట ప్రపంచం మీదే ఉంటుంది. అవును. ఖచ్చితంగా. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలి. అదే కదా. కొత్త వ్యక్తులను కలవాలి లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి అని పరుగులు తీస్తుంటాం. ఇదెలా ఉంటుందంటే, అచ్చం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూస్తూ, ఆ ప్రతిబింబాన్ని మార్చడానికి అద్దం మీద అద్దం తుడుస్తున్నట్లుగా ఉంటుంది. భలే చెప్పారు. అసలు సమస్య మనలో ఉంటే మనం బయట ఎక్కడో వెతుకుతుంటాం. సరిగ్గా అదే. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో హ్మ్. ఒక ఆసక్తికరమైన భావనలు చూడబోతున్నాం. హ్మ్. బహుశా మన జీవితాన్ని మార్చే అతిపెద్ద శక్తి బయట ఎక్కడో లేదని, అది మన ఊహాశక్తిలోనే ఉందనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అవును. దీనికోసం మనం నెవిల్ గోర్దాడ్ రాసిన 'ద సీక్రెట్ ఆఫ్ ఇమాజినింగ్' అనే పుస్తకంలోని మూల సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుంటున్నాం. ఖచ్చితంగా. ఏంటంటే ఈరోజు మన ప్రధాన లక్ష్యం కేవలం సమాచారాన్ని పైపైన చెప్పడం కాదు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం అసలు మన ఊహల ద్వారా వాస్తవాన్ని సృష్టించుకోవడం వెనుకున్న సైన్స్ ఏమిటి, దాన్ని ఒక ఆచరణాత్మక సాధనంగా ఎలా వాడుకోవచ్చు అనేది పరిశీలించడమే మన ఉద్దేశం. మ్మ్. ఈ చర్చ ప్రారంభించడానికి ఇది చాలా సరైన పాయింట్. ఎందుకంటే మనుషుల ఆలోచన విధానం ఎప్పుడూ ఒకే గాడిలో వెళ్తుంటుంది కదా. ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే నా జీవితం ఇలా ఉంది అని దాదాపు అందరూ బలంగా నమ్ముతారు. అవును. మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసే మన ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంటాం. అదే గదా. కానీ నెవిల్ గాడ్గాడ్ వాదన దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయనేమంటారంటే, ఆ పరిస్థితులను బట్టి మన జీవితం ఉండదు, మన ఊహల ఫలితంగానే పరిస్థితులు సృష్టించబడతాయని చెబుతారు. వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ దీని కొంచెం విడమర్చి చూద్దాం. సరే, చూద్దాం. ఒక వ్యక్తి తన నిజ జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అనుకుందాం. చేతిలో డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేరుగా నేను ఆర్థికంగా చాలా స్థిరంగా ఉన్నాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని ఊహించుకోవడం మొదలు పెడితే వెంటనే బ్యాంకులో డబ్బులొచ్చేస్తాయా? సహజమైన సందేహమే. అంటే ఇది వాస్తవికతకు దూరంగా ఒక భ్రమలో బతకడంలాగా లేదా? కేవలం పగటి కలలు కన్నంత మాత్రాన జీవితంలో మార్పులు ఎలా వచ్చేస్తాయి? అసలు ఈ ఊహకు భ్రమకు మధ్యున్న తేడా ఏమిటి? ఇక్కడే ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఉంది. నెవిల్ గొడ్డాడ్ కూడా కేవలం కూర్చుని కోరికలు కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయని ఎక్కడా చెప్పలేదు. చాలామంది ఇక్కడే పొరబడతారు. ఓహో, అంటే ఊహకు ఇంకేదో కావాలంటారా? అవును. కేవలం ఒక దృశ్యాన్ని కళ్ల ముందు ఊహించుకున్నంత మాత్రాన ఎటువంటి సృష్టి జరగదు. ఆ ఊహకు ప్రాణం పోసేది ఇంకొకటుంది. అదే ఆ అనుభూతి లేదా భావోద్వేగం. ఫీలింగ్ అన్నమాట. ఖచ్చితంగా. మనం కోరుకున్నది ఇప్పటికే తీరిపోయి ఉంటే మనం ఎలాంటి భావోద్వేగాన్ని అనుభవిస్తామో ఆ ఫీలింగ్ని మన ప్రస్తుత ఊహకు జోడించాలి. భావోద్వేగం లేకుండా చేసే ఊహ కేవలం పగటికల మాత్రమే, కాని అనుభూతి కలిసినప్పుడు అది సృష్టిగా మారుతుంది. వావ్! అంటే మన ఊహ కేవలం ఫ్యాంటసీ కాదు, అదొక సృష్టి అన్నమాట. దీని సారాంశం చూస్తుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. ఇది ఒక నాటకంలో నటించే నటుడు అనుభవంతో పోల్చవచ్చా? ఎలా అంటే? అంటే ఒక మంచి నటుడు కేవలం డైలాగులు పైపైన చదివితే ఎవరూ కనెక్ట్ అవ్వరు కదా. ఆ పాత్ర తాలూకు బాధనో, సంతోషాన్నో తను లోపల నిజంగా ఫీల్ అయితేనే ఆ నటనకు ప్రాణం వస్తుంది. బహుశా మన జీవితంలో కూడా మనం కోరుకున్న పాత్రను ముందు మానసికంగా జీవించాలి అంటారా? చాలా అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే జరుగుతుంది. మన ఊహాశక్తికి ఒక బలమైన భావోద్వేగం కలిసినప్పుడు అది మన ఉపచేతన మనస్సుపైన, అంటే సబ్కాన్షియస్ మైండ్ పైన ఒక బలమైన ముద్ర వేస్తుంది. ఉపచేతన మనస్సుకి ఆ తేడా తెలీదా? అదే ఏంటంటే, ఉపచేతన మనసుకున్న ఒకే ఒక లక్షణమేంటంటే, దానికి ఏది బయట జరుగుతున్న నిజం, ఏదీ లోపల జరుగుతున్న ఊహ అనే విచక్షణ ఉండదు. ఒక విషయాన్ని పదే పదే భావోద్వేగంతో ఫీలైతే అదే నిజం అని అది నమ్మేస్తుంది. ఓహో, నిజంగానే అలా నమ్ముతుందా? అవును. ఉదాహరణకు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన పీడకల వస్తుందనుకుందాం. అప్పుడు శరీరం నిజంగానే వణుకుతుంది కదా, చెమటలు పడతాయి. అవును. గుండె వేగంగా కొట్టుకుంటుంది కూడా. మరి బయట గదిలో ఎలాంటి ప్రమాదం లేదు కదా, మనం సురక్షితంగా మంచం మీదే ఉన్నాం. కానీ మెదడు ఆ ఊహను నిజమని నమ్మి శరీరంలో మార్పులు తీసుకొచ్చింది. అర్థమైంది. అంటే మెదడుకు వాస్తవానికి స్పష్టమైన ఊహకు మధ్య ఉన్న తేడా తెలీదనమాట. మన శరీర ప్రతిచర్యలే దానికి నిదర్శనం. ఖచ్చితంగా.
ఒకసారి ఉపచేతన మనసు ఒక స్థితిని ఇది నిజమని అంగీకరిస్తే ఇక దానికి అనుగుణంగా మన ప్రవర్తన, మన నిర్ణయాలు తీసుకునే విధానమంతా ఆటోమేటిక్గా మారిపోతాయి. మన చుట్టూ ఉన్న అవకాశాలను వెతికి పట్టుకుంటుంది మెదడు. వినడానికి చాలా బాగుంది. అయితే ఉపచేతన మనసు ఎలా పనిచేస్తుంది, దానికి సంకేతాలు ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా ఉంది. కాని ఆ సంకేతాలు ఇచ్చే విధానం ఎలా ఉండాలి? ఆ అదే అసలైన ప్రాసెస్. ఉదాహరణకు, ఒకడు తమ వ్యాపారంలో ఒక భారీ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు, ఆ లక్ష్యం కోసం వాళ్ళు రాత్రింబవళ్లూ పడుతున్న కష్టాన్ని ఊహించాలా? ఎవరెవర్ని కలుస్తున్నారు, ఎలా పెట్టుబడులు తెస్తున్నారు అనే ఆ ప్రయాణాన్ని ఊహించుకోవాలా? ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. నెవిల్ గొడ్డార్డ్ సూచించిన ఒక స్పష్టమైన కాన్సెప్ట్ ఏంటంటే లివ్ ఇన్ ది ఎండ్, అంటే అంతిమ ఫలితాన్ని జీవించటం. అంతిమ ఫలితాన్ని జీవించడమా? అంటే ప్రాసెస్ని వదిలేయాలా? అవును, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ పని ఎలా జరుగుతుంది అనే మార్గాల గురించి అస్సలు ఊహించకూడదు. నేనిలా కష్టపడతాను, ఆ మేనేజర్ని కలుస్తాను, అప్పుడు నా వ్యాపారం పెరుగుతుంది అని ఆ దారిని డిజైన్ చెయ్యకూడదు. కేవలం ఆ ఎండ్ రిజల్ట్ మాత్రమేనా? అవును, నేరుగా ఆ విజయం సాధించిన తర్వాత ఉండే స్థితిని ఇప్పటికే సాధించినట్లు ఊహించాలి. ఇది ఏంటంటే మనం ఫోన్లో మ్యాప్ అప్లికేషన్ వాడినట్లుగా ఉందేమో కనా? ఎలా అంటారు? మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం గమ్యస్థానాన్ని ఎంటర్ చేస్తాం. ఆ శాటిలైట్ వ్యవస్థ ఏ దారిగుండా తీసుకువెళ్తుంది, ట్రాఫిక్ని ఎలా లెక్కేస్తుంది అని మనం ప్రతిక్షణం నియంత్రించం కదా. మనం కేవలం ఎక్కడికి చేరాలో నిర్ణయించి ప్రయాణం మొదలు పెడతాం. అది తీసుకెళ్తుందని నమ్ముతాం. ఖచ్చితంగా. అసలు ఎంత కరెక్ట్ పోలికంటే అది. మార్గం గురించి అతిగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనలో తెలియని ఆందోళన పెరుగుతుంది. ఆ పని జరగపోతే ఎలా అని భయం మొదలవుతుంది. అవును, భయం అనేది మళ్ళీ నెగటివ్ ఫీలింగ్ కదా. అదే భయం, ఆందోళన అంటే మన దగ్గర ఆ వస్తువు లేదా ఆ విజయం లేదు అని మన మనస్కు పదే పదే గుర్తు చేయడమే. అందుకే ప్రాసెస్ని వదిలేయాలి. వ్యాపారం సజావుగా సాగుతున్నట్లు, విజయం సాధించినందుకు తోటివారు వచ్చి అభినందిస్తున్నట్లు ఊహించాలి. ఆ అభినందనలు వింటున్నప్పుడు లోపల కలిగే ఆ ఆనందం, ఉపశమనం ఫీలవ్వాలి. ఖచ్చితంగా ఆ స్థితిలోనే ఉండిపోవాలి. అంటే ఎప్పుడైతే ఇది నా దగ్గర లేదు అని అనుకుంటారో అప్పుడు లేమి అనే భావనలో ఉంటారు. కాని ఇది నేను సాధించేశాను అని ఫీలైతే ఆ సంపూర్ణతలోకి వెళ్తారు. సరే, ఇదంతా బానే ఉంది గాని నాకో పెద్ద డౌటు. అడగండి. ప్రతి ఒక్కరికీ తమకేం కావాలో తెలుసు. ప్రతిరోజు సానుకూలంగానే ఆలోచించాలని ట్రై చేస్తారు. అయినా సరే నిజ జీవితంలో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు? ఎక్కడొక్క చోట తప్పు జరుగుతూనే ఉంటుంది కదా. అసలు ఆ లోపం ఎక్కడుంది? ఈ విషయం నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎందుకు ఫెయిల్ అవుతారు అనేది ఈ పుస్తకంలో చాలా క్లియర్గా చెప్పారు. కొంతమంది ఉదయం నిద్రలేవగానే ఒక 10 నిమిషాలు కూర్చొని చాలా అద్భుతంగా ఊహించుకుంటారు, మంచి ఫీలింగ్తో ఉంటారు. ఆ 10 నిమిషాలు బాగానే ఉంటుంది. కాని ఆ తర్వాత మిగతా 23 గంటల 50 నిమిషాల పాటు వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయనేదే భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఓహో, అంటే ఇది ఒక చిల్లులున్న బిందెలో నీళ్లు నింపడానికి ప్రయత్నించడం లాంటిది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఉదయం కేవలం 10 నిమిషాలు ఆ సానుకూల భావనలు అనే నీటిని బిందెలో పోస్తాం. కాని మిగతా రోజంతా ట్రాఫిక్లో విసుక్కోవడం, ఆందోళన చెందడం, లేదా ఇది అసలు జరుగుతుందా అని అనుమానించడం లాంటి చిల్లుల ద్వారా ఆ శక్తి అంతా బయటకు కారిపోతుంది. అక్షరాలా అదే జరుగుతుంది. మిగతా రోజంతా ఆందోళనతో గడిపితే ఆ ప్రతికూల ఆలోచనలు ఉదయం చేసిన పనిని పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తాయి. నెవిల్ గొడ్డార్డ్ దీని గురించేమంటారంటే, మన జీవితాన్ని డిజైన్ చేసేది అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు కావు, మన ప్రధాన ఆలోచనలు లేదా డామినెంట్ థాట్స్ మాత్రమే అంటారు. రోజంతా ఏ ఆలోచనలు ఎక్కువగా తిరుగుతుంటే అవే వాస్తవం అవుతాయన్నమాట. అవును, అందుకే ఇక్కడ కన్సిస్టెన్సీ లేదా నిలకడ అనేది చాలా ముఖ్యం. కానీ ఎవరైనా సరే 24 గంటలు పాజిటివ్గా, సంతోషంగా ఉండటం సాధ్యం కాదు కదా. పరిస్థితులు బాగోలేనప్పుడు భయం వస్తుంది. అలాంటప్పుడు నిలకడ ఎలా సాధ్యం? రచయిత కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పలేదు. ఇక్కడ మనం చేయాల్సింది మానసిక ఆహార నియమాలు పాటించడం. అంటే మెంటల్ డైట్. మన ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. ఒక భయం రాగానే దాన్ని వెంటనే గుర్తించాలి. మళ్ళీ నెగటివ్గా ఆలోచిస్తున్నాను అని రియలైజ్ అవ్వాలి. అవును, అలా గ్రహించిన వెంటనే ఆ ఆలోచనను నెమ్మదిగా పక్కన పెట్టి దాని స్థానంలో మనకు కావాల్సిన
ఆ ఎండ్ రిజల్ట్ ఫీలింగ్తో దాన్ని భర్తీ చెయ్యాలి. అప్పులెలా తీర్చాలి అని భయం రాగానే నా ఆర్థిక పరిస్థితి సురక్షితంగా ఉంది అనే ప్రశాంతతను మళ్లీ తెచ్చుకోవాలి. అంటే ఇదొక మానసిక వ్యాయామం. మనసు పాత అలవాట్ల వైపు వెళుతుంటే దాన్ని పట్టుకుని మళ్లీ లక్ష్యం వైపు తీసుకురావాలి. ఇలా చేస్తే ఆ నిలకడ వస్తుంది కదా. ఖచ్చితంగా. ప్రతిరోజూ మనకు కావాల్సిన జీవితాన్ని అది ఇప్పటికే సొంతమైనట్లు చూడాలి, అనుభూతి చెందాలి, నమ్మాలి. జీవితమనేది మనకు బయట జరుగుతున్నది కాదు, అది మన ద్వారానే జరుగుతుంది అనేది ఈ మొత్తం విశ్లేషణ సారాంశం. అవును, నిజంగా. ఇది ఎవ్వరైనా సరే తమ జీవితంలో ప్రాక్టీస్ చేయదగిన ఒక పవర్ఫుల్ టూల్. మన వాస్తవం బయట లేదు, మన లోపల మనం ఫీల్ అవుతున్న దానిమీదే ఆధారపడి ఉంది అని చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు నాకొక కొత్త ఆలోచనొచ్చింది. ఏంటది? ఒకసారి ఇలా ఊహించండి. ఒక వ్యక్తి తన ఊహాశక్తికి భావోద్వేగాన్ని జోడించి తన పర్సనల్ లైఫ్ని మార్చుకోగలుగుతున్నాదు అని అనుకున్నాం కదా. మరి ఒకవేళ దీన్ని సమాజం మొత్తానికి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? వావ్, చాలా ఆసక్తికరంగా ఉందే. వేలాది మంది లేదా లక్షలాది మంది ప్రజలు ఉమ్మడిగా ఒక మెరుగైన భవిష్యత్తును తీవ్రంగా ఊహించి విశ్వసిస్తే ఆ సామూహిక ఊహాశక్తి ఈ ప్రపంచ గతిని కూడా మార్చగలదా? ఆ శక్తి మనందరిలో ఉందా? నిజంగా చాలా లోతైన ఆలోచన. సమిష్టిగా మనం మార్పు తీసుకురాగలిగితే బహుశా దానికి అవధులుండవు. చరిత్రలో గొప్ప విప్లవాలన్నీ ముందు కొద్దిమంది ఊహల్లోనే పుట్టాయి గదా. దానికి సమాజం ఎమోషన్ తోడైనప్పుడే అవి వాస్తవమయ్యాయి. ఖచ్చితంగా. ఇది ఆలోచించాల్సిన విషయమే. బయట ప్రపంచాన్ని మార్చే ముందు ఆ మార్పు మన లోపలే మొదలవ్వాలి. ఈ కొత్త కోణాన్ని మనమందరం అన్వయించి చూసుకోవచ్చు. సరే, మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు మీ ఆలోచనలను గమనిస్తూ ఉండండి.